హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా పిల్లల స్కూల్ కోసం డీమార్ట్‌లో షాపింగ్ చేశాను. ఏం తీసుకున్నానని చూపిస్తాను. ఇంకా అంతేకాకుండా పిల్లలు చాలా వరకు పేర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! దాని నుంచి నేను మంచి సొల్యూషన్ అయితే చెప్తాను. ఇది నాకు 100% వర్కౌట్ అయితే అయింది. మీకెవరన్నా ట్రై చేయాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీకు వీడియోలో మధ్యలో షేర్ చేస్తాను. మీకు కొంచెం ఏదైనా వెహికల్ సౌండ్స్ వస్తుంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాది మొబైల్ షాప్ కదా! నేను షాప్ కూడా చూసుకుంటూ ఉంటానండి. ఇంట్లో వర్క్స్, పిల్లలు, షాప్‌లో మా హస్బెండ్‌తో అయితే కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో అయితే ఫ్రీ ఉండదనమాట నాకు. ఎందుకంటే అంత టైం కూడా ఉండదు. వర్క్ రొటీన్‌కి సంబంధించిన ఏదైనా వాయిస్ ఓవర్ నేను షాప్‌లోనే ఇస్తానండి. ఇంకా ఇది ఈవినింగ్ మామూలుగా 7కి అయితే స్టార్ట్ చేశాను. ఈ టైంకి అయితే నేను అసలు ఇంట్లోనే ఉండను. ఎందుకంటే ఈరోజంటే నాకు కొంచెం పీరియడ్స్ టైం అనమాట. స్టమక్ పెయిన్ వచ్చేసి డేట్‌లో అయితే ఉన్నాను. అందువల్ల ఇంక నేను ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటూ నా రొటీన్ మీకు షేర్ చేద్దామని చూపిచ్చాను. ఇంకేంటంటే ఈవినింగ్ కదా ఎట్లాగో ఇంట్లోనే ఉన్నాను. పిల్లలకి ఏదైనా టిఫిన్ చేసి పెడదామని ఇంకా పిల్లలకి నాకైతే ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి ఫస్ట్. ఇంకా ఆమ్లెట్ తినడం అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఏదో ఒకటి చల్లగా ఎండాకాలం కాబట్టి తాగుతారని ఆరెంజ్ గ్లూకోన్ డి వాటర్ అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే కొంచెం పాలైతే తాగేసాను. ఈ రసనాలు అవైతే ఇంట్లో ఏం పెట్టనులేండి. ఎప్పుడైనా వాళ్ళకి తాగాలనిపిస్తే బయట నుంచి తెచ్చుకుంటారు. ఇంకా దానికన్నా గ్లూకోన్ డి హెల్త్ కదా! హెల్త్‌కి మంచిది కదా! ఆరెంజ్ గ్లూకోన్ డి ఎట్లాగో మనకిప్పుడు దొరుకుతుంది కాబట్టి ఇంకా అదైతే ఒక ఐస్ క్యూబ్ అయితే వేసేసి వాళ్ళకైతే నేను కలిపేసి ఇచ్చాననమాట. సరే అని చెప్పి పాలు నేను మార్నింగ్ అయినా, నైట్ టైమ్ అయినా పాలు తెచ్చుకుంటే కాగబెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే అప్పుడు మీగడ చాలా ఎక్కువ అయితే వస్తది. ఇంకా నేనైతే మీగడ తీసుకొని ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటానులెండి. బయట నుంచి అయితే నేనైతే కొనను. ఇదివరకు బయట నుంచి తీసుకునేదాన్ని. ఇప్పుడు మా అపార్ట్మెంట్‌లో అన్న వాళ్ళైతే డైరీ ఫార్మ్ ఉంది. వాళ్ళ దగ్గరే పాలు తీసుకుంటాము. మీగడ కూడా చాలా వస్తది. ఇంకెందుకులే అని చెప్పి నేనైతే పాల మీద మీగడ అది తీసేసి ఇంక నేనే ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే గ్లూకోన్ డి కలిపిచ్చేసాను. వాళ్ళు తాగుతున్నారు. ఇంకా తర్వాత నేను కూడా పాలైతే పోసేసుకొని అంటే కాఫీ, టీ ఇంట్లో అయితే చాలా తక్కువలేండి. ఇంట్లో మాక్సిమం నేను పాలే తాగుతానులేండి. నా హస్బెండ్ ఉంటే ఆయనకి మాత్రం మా వారికి మార్నింగ్ టైం అయితే కాఫీ, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అయితే టీ అయితే పెట్టేసి ఇస్తాను. సరే అని చెప్పి ఇంక టిఫిన్ చేసిన తర్వాత అంట్లయితే తోమేసుకుందాము అని చెప్పి ముందు ఈ వంటలు ఖాళీ అయిపోతే షింక్ ఫ్రీ అయిపోతుంది కదా! అందుకని ఇంకా మధ్యాహ్నం రైస్ వండిన పాన్‌లో అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా! పాన్ ఎండిపోతే ముందు వాటర్ అయితే పట్టేసి పక్కన పెట్టాను. ఈలోపు మిగతాయి తోమేటప్పటికి అది నానిపోతుంది కదా అని ఇంకా అంట్లయితే తోమేసుకొని షింక్ అదంతా క్లీన్ చేసుకున్నానులేండి. ఇంకా తర్వాత రైస్ పెట్టేద్దామని చెప్పి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు అవి ఇంట్లోనే ఉన్నానని చెప్పి సెకండ్ ట్రిప్ అయితే వేసుకున్నానులేండి. ఇంకా అవి కూడా ఈ ఎండలకి పొద్దున ఆరేసినా ఆరిపోతాయి కదా! ఇంకా అవి తీసేసి సెకండ్ ట్రిప్ బట్టలు కూడా వేసేసాను. గ్యాస్ స్టవ్ మాత్రం కడగలేదులేండి. ఎందుకంటే మళ్ళీ నైట్ అన్నం తిన్నాక బౌల్స్, ప్లేట్స్ అవన్నీ వస్తాయి కదా! అవి క్లీన్ చేసినప్పుడు పనిలో పని అప్పుడు కౌంటర్ టాప్, గ్యాస్, కిచెన్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చని ఇంకా వదిలేసేసేసాను. ఇంకా పాలు కూడా పొయ్యి మీద అయితే పెట్టేసేసేసాను. 7కి మాకు పాల ప్యాకెట్ తీసుకొని వస్తాడనమాట. సరే అని చెప్పి ఇంకా పాలు కూడా కాగబెట్టేసుకుందాము అని రైస్ ఇంకో వైపు పాలైతే పెట్టేసేసేసానులేండి. ఈలోపు బట్టలు అవన్నీ ఆరేసిస్తే అయిపోతాయి కదా అని ఇంకా ఆ పనులైతే చేసుకుంటూ ఉన్నాను. నేనైతే పిల్లలకి డీమార్ట్‌లో ఎప్పుడు ఏంటంటే మాది తెనాలిలో డీమార్ట్ లేదు. గుంటూరులోనే ఉందనమాట. సరే అని చెప్పి మధ్యలో 6 మంత్స్, 7 మంత్స్‌కి ఒకసారి ఏదో సరదాగా అలా పిల్లల్ని తీసుకొని వెళ్ళొస్తుంటాను. లేదంటే స్కూల్స్ రీఓపెన్ అప్పుడు కంపల్సరీ వెళ్ళేసి వస్తాననమాట. ఎందుకంటే అక్కడ కొంచెం బడ్జెట్‌లో ఉంటాయి. క్వాలిటీ అవి కూడా బావుంటాయి. కొంచెం పిల్లలకి నచ్చిన ఐటెమ్స్ ప్రకారం ఉంటాయి అని చెప్పి ఇంక డీమార్ట్‌కి అయితే వెళ్ళి అక్కడ తీసుకుంటాను. అక్కడ ఇంకా బ్యాగులు, వాటర్ బాటిల్స్ అవి కూడా తీసుకున్నాననమాట. సరే అని ఇప్పుడు మీకు వాటర్ బాటిల్ చూపిస్తున్నాను కదా! అది క్యాన్ లాంటిది కూలింగ్ క్యాన్ అనమాట. 2 లీటర్స్ అలా వాటర్ అయితే పడతాయిలెండి. అది పేరేంటంటే మువ్వల వారి నూతన వస్త్రాభాకరణ వేడుక అని చెప్పి మోహిత వెంకట శివసాయి, తనుశ్రీ లక్ష్మి వీళ్ళు మా పిల్లలండి ఇద్దరు. మా అబ్బాయికి పంచెల ఫంక్షన్ చేసేటప్పుడు మా అమ్మాయికి ఓణీలు కూడా ఇచ్చేసాము. మా వాడికి 13, మా అమ్మాయికేమో 9 ఇద్దరికి ఒకేసారి అయితే చేసేసానులేండి. అప్పుడు గిఫ్ట్ కింద మేము ఆ బాటిల్స్ అయితే పంచాము. చూసారు కదా! నెక్స్ట్ లోషన్ ఒకటి అదైతే
నేను మాకు ఇక్కడ గుడివాడ హనుమంతరావు షాప్ అని చెప్పి, అంటే పచారీల షాప్ అంటారు కదా, అలాంటి షాప్లో అయితే నేను ఇలా పేలిపోవడానికి అని చెప్పి లోషన్ అడిగితే అది ఇచ్చారు. జస్ట్ 65 రూపీస్ ఏమో పడిందండి. ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు కదా, స్కూల్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ నుంచి అలా వచ్చేస్తాయి కదా, ఇంకా అప్పుడు రాస్తే చాలా వరకు పోయినాయి. మీకు కూడా ఏమైనా యూజ్ ఉంటే వాడతారేమో అని నేను ఒక చిన్న వీడియో అయితే తీసానండి. ఫస్ట్ అయితే ఈ లోషన్ తలంటు తల చేపించిన తల మీద రాసేసి ఒక పావు గంట వదిలేస్తే, తర్వాత తలస్నానం చేపించి దువ్వేస్తే పేలన్నీ చాలా వరకు రాలిపోతాయండి. దానికి ఇంకా స్నానం చేయించే ముందే షర్ట్ మీద అలా కూడా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తానులేండి. తల అయితే విపరీతంగా దురద పుడుతుంది, మామూలుగా దురద పుట్టదు. మా అమ్మాయి చూసారు కదా, పాపం టీవీ చూస్తూ తలగొక్కుతుంది. అదిగో ఇలా షర్ట్ మీద అయితే రాలిపోతూ ఉంటాయి. ఎక్కువ పేలు పెంచుకోకుండా కొంచెం మొదట్లో ఉన్నప్పుడే ఈ లోషన్ అయితే వాడారనుకోండి ఇబ్బంది అయితే ఉండదు. చూసారు కదా, పాపం కూర్చొని అక్కడ గోకుతూ ఉంటే కూడా రాలుతున్నాయి. సరే అని చెప్పి ఇంక ఈ లోపు ఏం చేశానంటే, ఇంకా పావు గంట అయింది, నేను కూడా బట్టలు అవన్నీ ఆరేసి వచ్చి ఇంకా తలస్నానం అయితే చేపించేశాను. తలస్నానం చేపించి ఇంకా తల అంతలోకి ఆరబెట్టుకోవడానికి టవల్ అయితే చుట్టేసి ఉంచాను. నీళ్లు కారడం ఆరిపోతుంది అని చెప్పి ఇంక నేనైతే ఈ లోపు వీడియో తీసుకుందాము ఏమేమి తెచ్చాను అని చెప్పి ఇంకా వీడియో అయితే తీసుకోవడం స్టార్ట్ చేశానులేండి. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా మంది జనం ఉన్నారండి. స్కూల్స్ రీఓపెన్ 1 వీక్లో అన్నట్టు ఇంకా అందరికి పిల్లలకి సంబంధించినవి కొనడానికే వచ్చేసారనమాట. చెప్పాను కదా, ఇంకా మా పాపకి అయితే అలా తల చుట్టేసి వీడియో తీస్తున్నానని చెప్పి పో మమ్మీ అని చెప్పి గొడవ చేసి దాక్కుంటుంది. ఇంకా బట్టలు కూడా ఉన్నాయిలేండి పెండింగ్ మడతేయాల్సినవి. సర్లే తర్వాత మడతేద్దాము అని చెప్పి ముందు వీడియో అయితే తీసుకుంటున్నాను. ఈ చెప్పులు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా మా అమ్మాయి మా అబ్బాయి మర్చిపోకుండా చెప్పులు మాత్రం తీసుకుంటారు. వాళ్ళకైతే అంత బాగా నచ్చుతాయి అక్కడ. సరే అని చెప్పి నేను కూడా అక్కడ తీసుకొని వస్తానన్నమాట. ఇంకా వాళ్ళిద్దరికి చెప్పులు అవి తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా లంచ్ బ్యాగ్ అయితే చూసారు కదా, మా వాడంటే అబ్బాయి కాబట్టి ఇంక ఇలా ప్యాటర్న్లో తీసుకున్నాను. మా తనుదైతే ఆడపిల్లలు కదా, ఆడపిల్లలకి ఇలా గ్లిటరీతో డిజైన్స్తో, చిన్నపిల్లలకి ఇలా బొమ్మలు పింక్ కలరు, ఇంట్లో ఆడపిల్లలకి ఉంటే వాళ్ళకి ఇవే నచ్చుతాయి కదా, అందుకని ఇంకా దానికోసం అయితే ఇలాగ చూసారు కదా. దాని స్కూల్ బ్యాగ్ కూడా ఒక అందంగా నిలబడిపోయిన బార్బీ గర్ల్తో అయితే ఉండిందనమాట. ఇంకా మా పాప కోసం అయితే ఇవి 2 తీసుకున్నాను. మా బాబు కోసం అయితే వాడికి బ్యాగ్ కొంచెం వాడిది ఇంకొంచెం డిఫరెంట్. వాడు ఇప్పుడు 9th కాబట్టి వాడికి కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకోవాలని ఒక 3 షెల్ఫ్స్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఇంకా మ్యాక్సిమం ఇప్పటి వరకు వాళ్ళకి నచ్చింది అడుగుతారు, లేదంటే ఇది బాగుందమ్మా దానికంటే ఇది బెటర్ ఆప్షను, ఇది బాగుంది దీనికైతే ఇలా ఉన్నాయి అని నేను చెప్తే సరే అని చెప్పి వాళ్ళు తీసుకుంటారనమాట. ఎప్పుడైనా మనం పిల్లల విషయంలో వాళ్ళకి నచ్చింది అని చెప్పి మనం వెంటనే ఓకే చేయకూడదండి. మనకు నచ్చింది వాళ్ళకి నచ్చిన దాంట్లో అన్నీ అంటే సౌకర్యాలు ఉన్నాయా లేదా, యూస్ చేసుకోవడానికి అంతా బాగుందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. అలా చెక్ చేసి ఎందుకు మనం ఓకే చేసామో కూడా చెప్పాలండి. లేదు వాళ్ళు తీసింది నచ్చలేదు, మనం తీసింది బాగుంది అనుకోండి, ఇది నాన్న ఇది ప్రైస్ వేరియేషన్ కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట. పిల్లలకి మొదటి నుంచే ప్రైస్ మనం ఎంత పెట్టి తీసుకున్నాం ఏంటి అనేది చెప్తేనే వాళ్ళకి ఆ వస్తువు జాగ్రత్త అయితే తెలుస్తుంది. ఇంకా మనం ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి, దాని ప్రైస్ ఇంతే, ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది, ఇలా యూజ్ ఉంటుంది అని వివరం చెప్తే వాళ్ళైతే తెలుసుకుంటారు కదండి. అలా కాదని పిల్లలు అడిగారు కదా అని మేమైతే ఎంత పెడితే అంత రేటు పెట్టి అయితే కొనిపించము. దానివల్ల యూజ్ ఉంది అని అంటే అయితే కొనిపిస్తాము. ఇంకా బాటిల్స్ అయితే చూసారు కదా, ఫస్ట్ అయితే సిప్పర్ బాటిల్స్ టైప్ అయితే తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా అలాంటివి తీసుకున్నాంలేండి. సరే అని చెప్పి ఇయర్ కూడా తీసుకుంటే వాళ్ళ డాడీ ఏమన్నారంటే, ఇప్పుడు అందరూ స్టీలే వాడుతున్నారు కదా, అలాగా తీసుకుందాము అని అంటే సరే అని చెప్పి మళ్ళీ స్టీల్ బాటిల్స్లో కూడా 2 అయితే తీసుకున్నాము. ఎందుకంటే 2 బాటిల్స్ అయితే కావాలండి. వాళ్ళు ఏంటంటే మా మోహిత్ వచ్చేటప్పటికి వాడు 4th or 5th ఫ్లోర్లో ఉంటాడు. వాటర్ కావాలంటే కిందకి రావాలి, లేదంటే స్కూల్ లంచ్ బ్రేక్ అప్పుడు పట్టుకునేటప్పుడు అయినా సరే పాపం ఫుల్ రష్ అయితే ఉంటారు కదా, అందుకని చెప్పి వాడికి స్కూల్కి తాగడానికి ఒక బాటిల్, లంచ్ బ్యాగ్లోకి ఒక బాటిల్ అయితే ఇచ్చేస్తాను పిల్లలిద్దరికి 2 బాటిల్స్. లేదు అని అంటే లంచ్ బ్యాగ్ కూడా మార్నింగ్ స్కూల్కి అప్పుడే ఇస్తానులేండి. ఎందుకంటే పాపం వాళ్ళ 4 అంతస్తులు దిగి మళ్ళీ కిందకు వచ్చి లంచ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి, ఎందుకులే అంతలాగా దించడము. అది కాక కొన్ని క్లాసులు ఏంటంటే పక్క రూమ్కి షిఫ్ట్ అవ్వడం, లేదంటే కంప్యూటర్ క్లాసెస్ అని అలా ఇలా ఉన్నప్పుడు వాళ్ళు పైకి కిందకి అప్ అండ్ డౌన్స్ అయ్యి చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇవి కాదన్నట్టు మళ్ళీ స్పెషల్గా ఎందుకు లంచ్ బ్యాగ్ కోసం కిందకి దిగాలని నాకే ప్రాణం అప్పక నేనైతే మార్నింగ్ టైం అయితే ఇచ్చి పంపించేసేస్తాను.
ఇంకా చూసారు కదా, ఇంకా క్యారేజీలు అయితే ఉన్నాయిలేండి, 3 ఉన్నాయి ఇంట్లో క్యారేజీలు. ఒకటేమో కొంచెం చొట్టొచ్చేసింది, ఒకటేమో మా వాడి స్కూల్ బ్యాగు ఏంటంటే లంచ్ బ్యాగ్ స్కూల్లో మిస్ అయిపోయింది. ఇప్పుడు 2 ఉన్నాయి, అందుకని ఇంకో 2 క్యారేజీలు అయితే తీసుకొచ్చాను. స్నాక్స్ బాక్సులు ఉన్నాయిలేండి ఇంట్లో, ఉన్నా కానీ ఏంటంటే అది 1 ఇయర్ నుంచి వాడి వాడి ఉంటాం కదా, బాగానే ఉన్నాయి చూడడానికి. కాకపోతే ఎంతైనా ప్లాస్టిక్ కదా, ఇంకా నాకు వాడబుద్ధి కాక ఇంక నేను అవైతే తీసేద్దామని చెప్పి మళ్ళీ కొత్తవి ఒక 4 బాక్సులు అయితే తీసుకొచ్చాను. ఇంకా దాంతోపాటు జామెంట్రీ బాక్సులు, ఇదైతే 99 రూపీస్ పడింది. ఫస్ట్ అయితే 200 రూపీస్లో అలా చూసారు వాళ్ళు. లాస్ట్ టైం కూడా స్కూల్లో ఇలాగే లాస్ట్ అడిగారు, పార్టిషన్స్ వచ్చి బాగుంది కదా అని తీసుకున్నాము. కొంచెం వెయిట్ కూడా ఉన్నాయిలేండి అవి, స్కూల్లో పిల్లలందరూ ఆడుతున్నారు, అలాంటివి తేవద్దు అన్నారంట. సరే అని చెప్పి ఇంక ఇయర్ అలా వద్దు నాన్న అని చెప్తే ఇంకా కొంచెం ఇలాగ నచ్చి 3Dతో వచ్చిందని చెప్పి నచ్చి ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి అయితే అలా జామెట్రీ బాక్సులు అయితే తీసుకున్నారు. ఇంకా మా తనుదైతే మా చిన్నదానికి పెన్సిల్సే ఎక్కువ యూస్ చేస్తుంది, ఇంకా దానికోసం పెన్సిల్స్ సెట్ అయితే తీసుకుంది. ఇంకా మా మోహిత్కి అయితే బ్లాక్ బ్లూ 2 వాడతారులేండి, ఇంకా అందుకని బ్లాక్ బ్లూ పెన్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా మా వారికి ఏంటంటే ఇంకు పెన్ను చూస్తే అక్కడ నచ్చిందంట, ఎందుకో ఈసారి ఇంకు పెన్ను తీసుకోవాలనిపించి ఇంకు పెన్ను ప్యాకెట్ కూడా తీసుకున్నారు. ఇంకా నేనైతే ఇవి ప్యాకెట్స్కి పెడతారు కదా, సీల్డ్ తీసినప్పుడు కొంచెం ఏదైనా గ్రోసరీ ఉన్నప్పుడు ఆ క్లిప్ వేసి పెట్టేస్తే పురుగులు పట్టవు, సరుకులు కూడా కింద పోకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది. నా దగ్గర కొన్ని క్లిప్స్ ఉన్నాయి, కొన్ని క్లిప్స్ పోయినాయి అనమాట, అందుకని మళ్ళీ ఒక సెట్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా దాంతో పట్టిన రెడ్ కలర్ బాక్స్ 35 రూపీసే, బాదం పప్పులు అయినా ఆనబెట్టుకోవడానికి బాగుంటుందిలే. ఎన్నున్నా కానీ మనం డీమార్ట్కి వెళ్తే 20 రూపీసే కదా, 30 రూపీసే కదా, ఏముందిలే ఒకటి తీసుకుందామని చెప్పి ప్రాణం మన ఇంట్లో ఆడవాళ్ళకి వంటగదిలోకి ఉపయోగపడే అంటే పీకుతా ఉంటుంది కదా, అందుకని అది కూడా ఒకటి తీసుకున్నాను. డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్ ప్లేట్లు ఉంటాయి చిన్నపిల్లలకి టిఫిన్స్కి, వాటికి నాకు నచ్చుతాయిలేండి. ఏదైనా కొత్తగా కనిపిస్తే మాత్రం పిల్లలిద్దరికి చెరొక ప్లేట్ అయితే తీసుకుంటాను. ఇంకా అలా 2 చెరొక ప్లేటు, ఇంకా బ్రష్లు కూడా చెరొక బ్రష్ అయితే తీసుకున్నానులేండి, బాగున్నాయని. ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా స్నాక్స్ ఉంటే పిల్లలకి బిస్కెట్స్ అవి తీసుకోకుండా రాం కదా, ఇంకెప్పుడు డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తీసుకుంటాను. ఈసారి రోల్స్ కనిపించినాయి అని చెప్పి ఇంకా డార్క్ ఫ్యాంటసీ రోల్స్, ఇంకా లాటో చాకోపై, ఇంకా వాళ్ళకి కొన్ని కొన్ని తినాల్సినవి ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాము. ఇదేంటంటే బౌల్స్ క్లీన్ చేసేది, ఇది నేను అడగకుండా మా వారే తీసుకున్నారులేండి, పాపం ఎందుకు తీసుకోవాలనిపించిందో. తీసుకో ఏం కాదులే అని అంటే వద్దు అన్నాను. ఏం కాదులే అలవాటు చేసుకోవాడు బాగుంటుంది కదా, ఆ చేతులు కూడా ఎక్కువ నీళ్ళల్లో లేకుండా ఉంటాయి కదా అని అన్నారు. సరే ఆయన ప్రేమగా ఇప్పిస్తున్నప్పుడు ఎందుకు కాదండి అని చెప్పి ఇంకా అదొకటి అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే నాకు మేడ్ అయితే ఉంటుందిలేండి ఇంట్లో, ఇప్పుడు తనకి హ్యాండ్ పెయిన్ వస్తుంది, రెస్ట్ తీసుకోవాలి, ఇంకా చేయకూడదు ఎక్కువ అన్నారంట. సరే అని చెప్పి ఆమె పనులు చేయడం అయితే రావట్లేదమ్మా మానేస్తున్నాను అంది. సరే అని చెప్పి ఇంకా వదిలేసేసేసాను. ఇంక నేనైతే మీకు ఏమేమి తీసుకున్నానో చూపించాను కదండి. ఇంక ఇక్కడ మా తనుకైతే జుట్టు ఆరిపోతే ఇంకా తల టవల్ అయితే తీసేసి ఇంకా దువ్వాను. చూసారు కదా, దువ్వితే ఇలా అయితే రాలిపోతాయి పేలు, కాకపోతే బతికే ఉంటాయి, చచ్చిపోవు. నేను వాటిని ఊడ్చేసి డస్ట్బిన్లో కానీ షింక్లో కానీ వేసేస్తానండి, లేదంటే కమాట్స్ ఉంటాయి కదా అందులో వేసి ఫ్రెష్ చేసేస్తే పోతాయి కదా. కాకపోతే ఇదేంటంటే నేను మా అమ్మాయికి నేను ఇద్దరం యూజ్ చేసుకున్నాము, మా అబ్బాయికి మాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. ఎవరైనా వాడాలి అనుకుంటే ముందు పేరెంట్స్ కాబట్టి ముందు మదర్కి ట్రై చేసుకొని దాని తర్వాత పిల్లల మీద ట్రై చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడైతే నేనైతే ట్రై చేశాను, నాకు పోయి హెయిర్ ఫాల్ ఏం లేకుండా ఉంటేనే మా అమ్మాయికి అయితే వాడాను అనమాట. మీకు కూడా ఏదైనా అనిపిస్తే అలాగే ట్రై చేయండి. ఈ పిచ్చి వీడియోని చూసి ఏంటి ఇలాగా చేస్తుంది అనుకోకండి, నాకు వీడియో ఆన్ చేశాను రికార్డ్ అవుతుందా లేదని చిన్న డౌట్ అయితే అనిపించి ఇంకా కెమెరా దగ్గరికి అయితే పెట్టుకొని చూశాను అనమాట. వీడియో అయితే రికార్డ్ అవుతుంది. నేను పెట్టిన ఈ లోషన్ తలలో ఏదైనా ప్రాబ్లం అంటే పుండ్లు ఏమైనా ఉంటే అస్సలు వాడకండి, డాక్టర్ సలహా తీసుకొని వాడుకోండి.